హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనకు శారీ మొత్తం ఎలా ఇవ్వండి, మనకు సిల్వర్ కలర్ తో ప్రింట్ తో వచ్చింది శారీ. అందుకని మనం బ్లౌజ్ డిజైన్ వేసుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ సిల్వర్ కలర్ తో మనం బ్లౌజ్ డిజైన్ ఎలా వేసుకోవాలి చూద్దాం ఒకసారి. మనకు శారీ ఇలా వచ్చింది కదా, మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేసింది. కాబట్టి దీనికి సిల్వర్ కలర్ తో మనము ఇది లేస్ దొరుకుతుంది, మనకు ఇలా షాప్ లో దొరుకుతుంది. మనకి లేస్ ను చిన్న చిన్న ఫ్లవర్స్ కింద కట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ మనకి ఫ్లవర్స్ కింద కట్ చేసుకున్నాం అనుకోండి, మనం అనుకున్న రీతిలో అంటే మన కార్నర్స్ దగ్గర తిప్పడానికి చేయడానికి ఈజీగా ఉంటది. కాబట్టి ఇలా మనం కట్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా ఇలా వేసుకోవచ్చు. ఇలాంటి లేస్ ఇదిగోండి, నేను ఫ్లవర్స్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు నెక్ కు ఎలా వేయాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, మనం ఈ శారీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ లేస్ ఉంది కదా, అన్ని పీసులన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పీస్ మనం జాయింట్ చేసుకుందాం. మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు, ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు. లేదంటారు మీకు ఒకవేళ అలా మనకు నచ్చకపోయింది అనుకోండి, ఇలా కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్స్ రెండు ఇవి మనకు పైకి వచ్చేటట్టుగా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా మనకు మిషన్ పైన స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా మనకి ఎలా వేసుకున్నా మనకు డిజైన్ అనేది మనకు ఉండాలి కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇలా చేస్తున్నాను చూడండి. మామూలుగా మనకు మిషన్ మీద థ్రెడ్ పైన వచ్చేస్తుంది ఇది. స్టార్టింగ్ ఇలా మనం కొంచెం స్టిచ్చింగ్ వదిలిపెట్టుకోవాలి పైన. అన్ని కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక మనం ఇదంతా లేస్ అంతా మనము జాయింట్ చేసుకున్నాను, మొత్తం రౌండ్ గా చేసుకున్నాను. ఆ పైన మనకు ముందు కూడా మనకు ముందు వైపు కూడా రావాలని నేను ఇక్కడ ఒక 3 ఫ్లవర్స్ వేశాను. ఇదిగోటి మన ముందు వైపు కూడా ఇలా రావాలి. ఇదంతా ఇలా వేసుకున్నాం కదా, వేసుకున్నాక అప్పుడు మళ్ళీ బ్లూ కలర్ దాంతో మనం పైపింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కలర్ మన క్లాత్ ఉంటది కదా, ఇది క్రాస్ పీస్ తో కట్ చేసుకొని మనం ఇలా పైపింగ్ వేసుకుంటే, ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇది మనకు ఇలాగే ఉండిపోతుంది. కాబట్టి మనం పైపింగ్ వేసుకుంటే దీనికి అడ్జస్ట్మెంట్ అయ్యి ఇక్కడ బాగుంటుంది. కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ ఫ్లవర్స్ అన్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ పైపింగ్ అనేది ఇలా వేసుకుంటే కొంచెం లావుగా వస్తుంది. పైపింగ్ కొంచెం లావుగా అంటే మనకు ఫ్లవర్స్ వస్తున్నది కాబట్టి లావుగా వస్తుంది. మనకి ఇలా లావుగా వేసుకుంటేనే సెట్ అవుతుంది. అది సన్నగా వస్తే కూడా బాగోదు, ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఆ పైన నేను బ్లాక్ కలర్ కుందన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ మనకు బ్లాక్ కలర్ కుందన్స్ అన్ని ఇదిగో ఇక్కడ మనకు ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ ఒక్కొక్కటి ఫ్లవర్స్ పైన పెట్టుకుంటే మనకు అది సిల్వర్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ కుందన్స్ పెడితే దానిపైన అట్రాక్షన్ వస్తుంది. అందుకని నేను ఇప్పుడు గమ్తో ఇది జాయింట్ చేస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి మనం పైన ఇలా ఫ్లవర్స్కు పైన ఇలా పెట్టుకుంటే మనకి ఈ బ్లాక్ కలర్ కుందన్స్ అనేది మనకు పైన బాగా కనిపిస్తుంది. కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. ఇది ఒక్కొక్కటి మనం ఫస్ట్ గమ్తో ఇలా మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ రావాలి వరుసగా. ఒక్కొక్క ఫ్లవర్ పైన మనం ఇలా పెట్టుకుంటూ రావాలి. అది మనకు గమ్ము కొంచెము బాగా పెట్టుకుంటే అంటే ఎక్కువ పెట్టుకుంటే కనుక మనకు ఊడిపోయే అవకాశం ఉండదు. అంటే మామూలుగా మనం వాచ్ చేస్తుంటే పోతుంటుంటాయి, కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కావాలి కాబట్టి మనం పెడుతున్నాను. ఇదిగోండి, అన్నీ ఇలాగే మన గమ్తో అన్నీ మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగే చేసుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవన్నీ కుందన్స్ అన్ని పెట్టేసాం కదా. ఇక మనకి ఈ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే, అంటే డిజైనర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు ఇక్కడ మనకు అన్ని ఫ్లవర్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి కదా, ఇదిగోండి ఇలా మనకు చూస్తుంటే కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇలా.
ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.